ప్రియ దేవుడి సంగమా, దేవుడి పిల్లలారా, ఆయన రక్తంలో కడగబడినటువంటి ప్రతి పిల్లలు, ప్రతి బిడ్డలు మనకు ఏమవుతారు? యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి మనుషుడు, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ, ప్రతి మనసు మనకు ఏమవుతారు? మన కుటుంబం, యేసుక్రీస్తు వారి శిష్యులమైన, ఆయన సైనికులమైన కుటుంబం. ఇలా ఈ సంఘం, ఆ సంఘము, అక్కడ సంఘం, ఇక్కడ సంఘం, ఈ ఊరు సంఘం, ఆ ఊరు సంఘము, సంఘాలకు ఎన్నో పేర్లు అయితే పెట్టుకున్నారు. కానీ అందరము ఆయన రక్తంలో కడుగబడి వచ్చిన వారిని. కనుక మనము ఈ యొక్క గొప్ప ఆలోచన మన హృదయంలో ఉంచుకోవాలి. ఏ ఆలోచన? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ మన సహోదరును, మన సహోదరియు, మన కుటుంబం అని భావించగలిగే స్థితిలో నేను ఉండాలని దేవుని చిత్తంగా ఉంటున్నది పిల్లలు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ మన కుటుంబం, మన సహోదరి, మన సహోదరుడు. కనుక ఇది మనము హృదయం ఉంచుకున్నట్లయితే దేవుని వాక్యము ఏకముగా ఏదైనా కూడా ఏక మనసు కలిగి ప్రార్థించుటలో కానీ, ఏక ఆలోచన కలిగి ఉండటంలో కానీ మనకు దేవుడు అర్థమవుతా వస్తాడు పిల్లలు. చూడండి, చదువుకున్న లేఖనము మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం మరొక సూర్య తీసినట్లయితే చదవగలరు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో అది మనకు తెలియజేయబడి ఉన్నది. ఏది మంచి, ఏది చెడు అనేది మనకు దేవుడు ఎప్పటికప్పుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కయ్యను ద్వారా చెడ్డవాడని మనకు తెలియపరుస్తున్నాడు. అతని ఆలోచన విధానము చెడ్డదని తెలియపరిచినాడు. హేబేలు ద్వారా మనకు అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, అతని అర్పణను నేను అంగీకరించాలని, అతని మంచివాడని దేవుడు పొగినాడు. అక్కడనే మొదటి దంపతులకు పుట్టినటువంటి అవ్వ, ఆదాముకు పుట్టినటువంటి ఇద్దరు కుమారుల్లోనే ఇద్దరిలో ఒకరిలో మంచి, ఒకరిలో చెడు దేవుడు కనపరిచినాడు. మంచి కనపరిచిన వాని మంచిది అని చెప్పాడు. అలాగే చెడు చేసిన వాని ప్రకారము ఉండవని లేఖనము చెప్పలేదు. దేవుడు చెడు చేసిన వాని గద్దించాడు. అలా ఉండకూడదు. నరహంతుడై ఉండకూడదు. నీ సొంత తమ్ముని నువ్వు చంపినవు కనుక అలాంటి భ్రష్టుష్టం కలిగినటువంటి నరహంతకుడుగా నీవు ఉండకూడదని చెప్పినాడు. కానీ మనకు వీరి జీవితాల ద్వారా మనకు పాఠం నేర్పుతాడు దేవుడు. అలాగే గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్కరి జీవితాల ద్వారా మనకు పాఠము, బుద్ధి, వివేచన, జ్ఞానము నేర్పుతూనే వస్తున్నాడు మన పితరుల నుంచి దేవుడు. ఆయన నోటి మాటల ద్వారా, ఆయన సూచక్రియల ద్వారా, ఆయన అద్భుత కార్యాల ద్వారా మన బ్రతుకును మార్చుకోనికి, దిద్దనికే ఆయన తాపత్రయపడుతున్నాడు. ఆయన భక్తుల ద్వారా అదే తాపత్రయపడుతున్నాడు. చివరికి భ్రష్టులైన మనుషుల ద్వారా కూడా మనకు బుద్ధి నేర్పుతున్నాడు. అలా ఉండకూడదు, ఇలాగుండు అని దేవుడు మనకు బుద్ధి నేర్పుతూ ఉన్నాడు ప్రియులారా, ఆయన నోటి మాటల ద్వారా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు. ఈ యొక్క కనికరము లేకనే ఎవరు ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళింది? ధనవంతుడు. ఈ కనికరము చూపలేకనే అతని సొమ్ము అతడు తిన్నా కూడా, అతడు ధనవంతుడై ఉన్నాడు, అతని సొమ్ము అతను తిన్నా కూడా అతను యొక్క కనికరం చూపలేకపోయినాడు. ఆ పేదవాని పట్ల, ఆ ఆకలితో అలమటించు ఆ యొక్క లాజరు పట్ల, ఆ దరిద్రుడైనటువంటి లాజరు పట్ల, లేవలేని స్థితిలో ఉన్న ఆ లాజరు పట్ల కనికరింపబడలేకపోయింది. అనగా కనికరింపలేని తీర్పు పొందుకొని ఎక్కడ వేదన పొందినాడు, పాతాళంలో వేదన పొందు స్థలంలోకి వెళ్తున్నాడు. కనుక ప్రియులారా, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా
నిన్ను నన్ను అందరినీ అడిగేది. నీవు న్యాయంగా నడుచుకోవాలి, యథార్థంగా ఉండాలి, కనికరంతో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, అన్నిటికీ మించి సృష్టికర్త అయిన దేవుని మొదటిగా ప్రేమించాలి. సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన లేచిన దేవుని మొదటి ఆజ్ఞగా ఫస్ట్ మనము ఆయనను ప్రేమించాలి. ఆయన తర్వాతే మళ్ళీ అన్ని ఎవరైనా, మన పిల్లలైన, భార్య అయినా, తల్లిదండ్రులైనా, బంధువులైన, రక్త సంబంధమైన, స్నేహితులైన ప్రతి ఒక్కరు ఎవరైనా యేసు క్రీస్తు తర్వాతే మళ్ళీ తర్వాత వీరందరూ. ఎందుకంటే ఆయనలోనే మనల్ని పుట్టించినాడు దేవుడు, ఆయనలో మనల్ని ఎన్నుకున్నాడు పరమ తండ్రి. ఆయనలో ఎన్నుకొని మన కోసం ఆ యొక్క పరమ తండ్రి తన సొంత కుమారుణ్ణి ప్రాణము పెట్టుటకు ఈ యొక్క భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచుటకు ఆయన శక్తి కలిగిన వాడు కనుక ఆయన తిరిగి లేపించినాడు తండ్రి అయిన దేవుడు. ఇది మనము నమ్మవలసినటువంటి విషయం. కనుక దేవుడు అడుగుతున్నటువంటిది మనము న్యాయంగా నడుచుకునుట, కనికరము కలిగి ఉండుట, దీన మనసు కలిగి, యథార్థమైన దీన మనసు కలిగి ఉండుట, అహంకార భావం లేక, అహంకారంగా నడుచుకోక దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి. ఆ తగ్గింపు యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా మనకు బయలుపరిచినాడు. ఆ దేవుడే మనుషుల కాళ్ళు కడిగి, అంతకన్నా తత్వము ఇంకా ఎవరు నేర్పిస్తారు, ఎవరు చూపిస్తారు? ఆ పరిశుద్ధుడైన దేవుడు మనుషుని కాళ్ళు కడిగి అంత తగ్గింపబడి ఆయన కోసము ఆయన శిష్యులయ్యి ప్రాణము కూడా ఇచ్చుటకు ఆ శిష్యులు సిద్ధపడడం ఏంది? ఆ ప్రాణాలే ఇచ్చేసినారు దేవుని కోసం. ఆయన కోసం ప్రాణం పెట్టడం మాకు అంతకన్నా ధన్యత, మాకు అంతకన్నా దీవెన. కాసేపు ప్రాణాన్ని ఓర్చుకుంటాము, కాసేపు బాధ, కొంచెం ఇబ్బంది, కొంచెం యాతన ఉంటుంది, కానీ తర్వాత మాకు నిత్యత్వంలో అమరత్వం కలిగిన దేవుని దగ్గర మేము ఉంటామని నమ్మినటువంటి ఆయన శిష్యులు, బిడ్డలు, యథార్థవంతులు, నీతివంతులు, అపోస్తలులు. కనుక మనము దేవుడు అడుగుతున్నటువంటి మాట, మనం కనికరం కలిగి ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి, యథార్థంగా ఉండాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట మనము అలా ఉండాలని దేవుడు. ఇంతే కదా నేను అడిగేది. ఇంకా నీ ఆస్తులు అడుగుతున్నానా, నీ యొక్క పశు సంపద అడుగుతున్నా, ఏమి అడుగుతున్నాను? నేను నీ యొక్క డబ్బు అడుగుతున్నా? నీ బ్రతుకు నీవు యథార్థంగా బ్రతికి దేవునికి ఇష్టడుగా బ్రతుకు. జనాలకి కష్టంగా బ్రతకవద్దు, జవానాల్ని హింస పెట్టకూడదు అన్నట్టుగా ఆ దేవుని ఆలోచన ఉన్నది పిల్ల. చూడండి, మరొక మాట మనం చూస్తాము. ఆయన చూడమ్మ, యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం మాట తీసినట్లయితే చూడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. నేను దాని మరలా తీసుకున్నప్పుడు నా ప్రాణము పెట్టుచున్నాను. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ? నేను దాని అనగా ప్రాణం పెట్టుటకు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి మాట చొప్పున ఆయన ఆజ్ఞ అతిక్రమించకుండా ఆయన ఆజ్ఞకు లోబడుతూ ప్రతి మాట నెరవేర్చినాడు భూమి మీద. తండ్రి కోసము మనందరి ప్రేమించినాడు కనుక మనందరి కోసము ఏది చెప్పినాడో అది అలాగే చేసినాడు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను అంటున్నాడు. ఇక్కడే చెప్పేసినాడు దేవుడు, మళ్ళీ లేస్తాను అనేసి. నేను మరలా తీసుకుంటాను నా ప్రాణాన్ని. నాకు ఆ శక్తి దేవుడు నా తండ్రి ఇచ్చాడు. అది ఆయన ఆజ్ఞగా నాకు ఆ శక్తి ఇచ్చాడు. తిరిగి తీసుకున్నట్టుకు అధికారం కనుకనే ప్రాణము పెట్టుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నారు. కనుక ఆయన ప్రాణము తిరిగి తీసుకొనగలిగిన శక్తి కలిగిన వాడు కనుక ప్రాణాన్ని పెట్టి తిరిగి 3వ దినాన లేఖనము నెరవేరినట్లు, ఆయన నోటి మాట నెరవేరినట్లు తిరిగి 3వ దినాన లేచి ఆ యొక్క మరణపు ముళ్ళు విరిచినటువంటి గొప్ప దేవుడుగా మనకు కనపడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త అదే 11వ అధ్యాయము ఒక మాట, అదే 11వ అధ్యాయము
2వ వచనం నుంచి కూడా మాట చదివిన, మొదటి వచనం కూడా చదువుతాను. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతనియాలోనున్న లాజరు అని ఒక రోగి ఆయన. ఆ లాజరు అంట రోగి అయినాడంట ప్రియులారా. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. తల వెంట్రుకలతో యేసుక్రీస్తు పాదాలు తుడిచిన మరియకు సహోదరుడు. యేసుక్రీస్తు పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచినటువంటి మరియ, ఆ మరియకు సహోదరుడైన లాజరు. అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడు, ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసుక్రీస్తు ప్రభువారు వేరే ఊరిలో ఉన్నాడు. వేరే ఊరిలో ఉన్నటువంటి ఆయనకు వర్తమానం పంపినారు వీరిద్దరును కూడా. ఏమని పంపినారు వీళ్ళు? ఆ అక్క చెల్లెలను, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడు, ఆయన వద్దకు వర్తమానం పంపినారు రమ్మని. రోగిగా ఉన్నాడు, నీవు ప్రభువా అని ఒక వర్తమానము పంపిన. ఆయన వేరే ఊరిలో ఉన్నాడు. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు ఆ రోగం వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. ఆయనకు వచ్చిన రోగం అంట దేవుని మహిమ పరిచయానికి వచ్చిందంట ఆ రోగము. అదేదో మామూలుగా శారీరపరంగా లోపం ఉండి రాలేదంట. దేవుని మహిమ రోగం దేవుడే పెట్టినాడు. ఆయనను ఆ రోగం ద్వారా చనిపోతాడు. చనిపోయిన తర్వాత లేపబడేలా నేను లేపుతాను. ఆ యొక్క అద్భుత కార్యం చూసి ఎంతో మంది ఈయన దేవుని కుమారుడు, ఈయన దైవ కుమారుడు అని మహిమపరచబడాలి, తండ్రి అయిన దేవుడు అని ఆయన చెప్తున్నాడు. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆ రోగము వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. ఆ యొక్క రోగము దేవుని మహిమపరచడానికి ఆ యొక్క లాజరుకు వచ్చినది. 5వ వచనం చదువు. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ముగ్గురిని ప్రేమించినాడు. ఆయన ముగ్గురినే కాదు అందరినీ ప్రేమించే దేవుడే. కాకపోతే ఈ ముగ్గురు ఆయన కనపడితే చాలు, ముగ్గురు పోయి బ్రతిమలాడి ఇంటికి పిలుచుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చోడము, ఆయనను పరామర్శించడము, ఆయనకు ఏదన్నా మంచి చెడ్డ చూడడము, ఆయన దగ్గర కూర్చొని వాక్యం వినడము ఉండుట వలన దేవుడు వారిని ఎక్కువగా ప్రేమించినట్టుగా మనం చూస్తాము. అందుకే స్పెషల్గా ఇక్కడ రాయబడుతూ వచ్చినది. యేసు మార్తను ఆమె సహోదరిని అలాగే ఆ సహోదరుల తమ్ముడైనటువంటి లేదా అన్న అయినటువంటి లాజరును ప్రేమించెను అని వ్రాయబడుతూ వచ్చినాడు. 6వ వచనం. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటునే ఇంకా 2 దినములు నిలిచాడు. ఎందుకు? ఇక్కడ అనారోగ్యం ఉంది, రేపు మాపో చనిపోతాడు, తొందరగా వస్తే దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, వస్తే తొందరగా బ్రతుకుతాడని వర్తమానం కూడా పంపినారు అక్క చెల్లెళ్ళు. అందులో ఏమని చెప్పినాడు? నీవు ప్రేమించు లాజరు అని చెప్పినాడు. వర్తమానంలో వారికి చెప్పినాడు, నీవు ప్రేమించు లాజరు రోగంతో ఉన్నాడయ్యా, నువ్వు రాయ్యా తొందరగాని ప్రభువా అంటూ వారు సంబోధిస్తూ రమ్మని పిలిచినారు. కానీ ఆయన ఉండే స్థలంలో ఇంకా 2 దినాలు ఆగిపోయినాడంట. ఆయన అక్కడ ఉండే శిష్యులకు కూడా చెప్పినాడు, లాజరుకు అనారోగ్య పరిస్థితి ఉంది, ఆయన నిద్రించుచున్నాడు, ఆల్రెడీ 2 దినాలు అయిన తర్వాత నిద్రించుచున్నాడు అంటే చనిపోయినాడు, ఇంకా మనము వెలుదాం రండి అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువు.
ఇంకా 2 దినాలు లేట్ అయ్యి వచ్చినాడు. ఎందుకు ఆయన ముందుకు వచ్చి బ్రతికి అంటే ఈయన ద్వారా మహిమపరచబడాలి కదా. ఈయన చనిపోయి మళ్ళీ యేసుక్రీస్తు వారు వచ్చి ఆ సమాధిలో నుండి లేపాలి కదా. దేవుడు మహిమపరచబడాలి కదా, చెప్పినాడు కదా ముందుగానే. కనుక మహిమపరచబడాలి కనుక ఆయన ఇంకా 2 దినాలు అక్కడే ఉండి లేట్గా వచ్చినాడు. మొత్తానికి ఆ యొక్క లాజరు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆ సమాధి కార్యక్రమాలు అన్నీ జరిగిపోయినాయి. 4 దినాలు అయిపోయింది చనిపోయి. తర్వాత శిశువులను పిలుచుకొని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడు. 2 దినములు తెలిసిన తర్వాత కూడా అక్కడే ఆగి వచ్చినాడు. వచ్చిన తర్వాత వారు ఆ యొక్క ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా చాలా బాధతో రోదనతో, నువ్వు ఉండింటే ప్రభువా, నీవు ఇక్కడ ఉండింటే నా యొక్క సహోదరుడు బ్రతికి ఉండేవాడు అని విశ్వసించిన వారు బలంగా. నీవు ఇక్కడ ఉంటే ఈయన చావడు ప్రభు అంటే, అప్పుడు ప్రభు అంటాడు, ఇక్కడ ఉన్నది ఎవరమ్మా? నిత్య జీవము కలిగిన దేవుడు, అద్భుత కార్యాలకే అద్భుతాలు కలిగించే సృష్టికర్త అయిన దేవుడమ్మా ఇక్కడ ఉండేది. 2 దినాలు లేట్ అయితేమి, 4 దినాలు అయితేమి, చనిపోయి సమాధిలో పెట్టబడితేనేమి లేపగలిగిన శక్తిమంతుడు నీ ఎదుట ఉన్నాడని చెప్పేసి ఎక్కడ లాజరు పెట్టినారంటే అదిగో ప్రభు అని అక్కడ చూపిస్తారు. కొందరికి ఆజ్ఞ ఇచ్చి ఆ యొక్క రాయిని తొలగించుడి, ఆ యొక్క రాయి తొలగించుడి అని చెప్పేసి తొలగించిన తక్షణమే దేవుడు చిన్న ప్రార్థన తండ్రికి చేసి, ప్రభువా నీ యొక్క కుమారుడు గణపరచబడాలి, లాజరును లేపు అని చెప్పేసి బిగ్గరగా కేక వేసి, లాజరు లెమ్ము అని బిగ్గర కేకగా వేస్తే లాజరు ఆ యొక్క బట్టలతో చుట్టబడిన వాడుగా చిన్నగా నడుచుకుంటూ రావడం చూస్తాం. ఆడికి ఈ యొక్క మరియా మార్తలు చనిపోయిన 4 దినంలో అయినది ప్రభువా, వాసన కొడుతుంది ప్రభువా అని కూడా చెప్తారు. నీవు నమ్మితే నా మహిమను చూస్తావు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినారు. ఆమె నమ్మింది, కానీ ఎప్పుడు మళ్ళీ తిరగా 2వ రాకడగా వచ్చే సమయంలో దేవుడు బ్రతికిస్తానులే అని అనుకున్నది. పునరుత్థానంలో 2వ రాకడగా వచ్చేటప్పుడు బ్రతికిస్తానులే అనుకునేది. కానీ ఎంత తొందరగా అద్భుత కార్యాలు చేయు దేవుడని అనుకోలేకపోయింది. మళ్ళీ తర్వాత ఆయన మహిమ చూడగలిగింది. లేచినాడు, బయటికి వచ్చినాడు, అంతా ఇప్పదీసినారు. మళ్ళీ తర్వాత లాజరు, ఇలా దేవుడు బ్రతికించిన వారు ఎంతోమంది ఉన్నారు. శతాధిపతి వారి కుటుంబంలో కూడా ఒకరిని దేవుడు బ్రతికించినాడు. ఒక విధవరాలి కొడుకును బ్రతికించినాడు. ఒక చిన్నదాని చనిపోయి ఉంటే ఆ చిన్నది నిద్రించుతున్నదని చెప్పి చాలామందిని ఆయన బ్రతికించినాడు. కానీ ఆయన బ్రతికించిన తర్వాత వారు మళ్ళీ చనిపోయినారు. వారు మళ్ళీ లేరు, చనిపోయినారు. మళ్ళీ 2వ రాకడగా మళ్ళీ ఎందుకు మళ్ళీ వాళ్ళు చనిపోయినారంటే పుట్టినవాడు మరణించక తప్పదు కనుక, పుట్టినవాడు గిట్టక తప్పదు. ఆయన లేపినను మళ్ళీ మరణిస్తారు. కానీ 2వ రాకడగా వచ్చినప్పుడు మళ్ళీ మహిమ శరీరాలు ధరించుకొని, క్షణములో రెప్పపాటులో మహిమ శరీరాలు ధరించుకొని మళ్ళీ యుగ యుగాల జీవితం దేవునితో ఉంటారు. అప్పటికైతే బ్రతికించినాడు. మళ్ళీ కొన్ని వాళ్ళ కాలాలు మళ్ళీ యథావిధిగా మళ్ళీ చనిపోయినారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానము మొదటి ఫలంగా ఆయన లేచి మళ్ళీ 2వ పునరుత్థానముగా మళ్ళీ ఫలాలుగా 2వ తూరి ఫలాలుగా అందరినూ లేపగలిగే దేవుడై ఉన్నాడు. అప్పుడు అందరినీ లేపుతాడు. 10వ ఫలంగా లేచినాడు. ఆయన మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళినాడు. కనుక ఆయన మన కోసమే ప్రాణం పెట్టి తిరిగి లేచి మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాలలో మళ్ళీ తండ్రి వద్ద నుండి మళ్ళీ ఇక్కడికి పంపించి ఆయన ఇప్పటికీ మన హృదయంలో నివసిస్తూ ఉన్నాడు ప్రియ. కనుక మనము ఆ యొక్క యేసుక్రీస్తు వారు మహోన్నతమైన నామంలో మనము భయభక్తులు కలిగి జీవించి బ్రతకాలి. ఈ యొక్క 60, 70, 80 సంవత్సరాల జీవితంలో మనము
దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి. చాలా జీవితం చనిపోయిన తర్వాత ఉన్నది కనుక అని లేఖనం తెలియపరుస్తున్నది కనుక ఇది కొంచెం కాలమే జీవితం. ఇది మటుకు మనము క్రైస్తవులుగా దేవుని నమ్మిన ఆయన రక్తంలో కడుగబడిన బిడ్డలుగా బలంగా నాటుకొని పోవాలి హృదయాలలో. ఈ 60, 70, 80 సంవత్సరాలు లేక ఒక్కొక్కరికి 30 ఇస్తాడు, ఒక్కొక్కరికి 20 ఇస్తాడు, ఒక్కొక్కరికి పురిట్లోనే తీసేస్తాడు. దేవుడు ఇచ్చే సమయంలో ఎంతెంత ఇస్తాడో ఆయుస్సు మనకు తెలియదు. ఆయుస్సు ఇస్తాడు, ఇంకా దానికి కావాల్సింటే పెంచుతాడు. ఇంకా ఆయుస్సు ఇచ్చిన దానికన్నా వారి ప్రవర్తన, వారి విధి విధానము సరిలేదంటే ఇంకా కూడా తగ్గిస్తాడు. ఇంకా ఇతని వల్ల ఏ ప్రయోజనం లేదు, ఆ యొక్క భూమిలో నేను వచ్చే వరకు విశ్రాంతిలో ఉంటేనే మేలు, మీ ప్రయోజనం లేదు అనేసి కూడా ఆయన ఉన్న ఆయుషను కూడా తగ్గించేసి పిలుచుకునే దేవుడుగా ఆయన అన్ని ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక మరణ వశంలో నరుని మరణ వశంలో ఆయన చేతిలోనే ఉన్నాయి కనుక ఆయన చనిపోయిన వారిని మళ్ళీ లేపగలడు, మరణము అయిన వారిని లేపగలడు, పాతాళంలో పోయిన వారిని మళ్ళీ తిరిగి తెప్పించగలడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. మరణం లేకుండా కూడా మళ్ళీ కొనిపోబడిన వారు ఏలియా అనుభవం ఉన్నారు. ఇలా ఆయన గొప్ప కార్యాలు ఎన్నో మనము కన్నులారా ఆయన బిడ్డల ద్వారా ఆయన మన ప్రవక్తల పితరుల ద్వారా ఎన్నో విషయాలు మనము ధ్యానిస్తున్నాం కనుక మనము దేవునికి లోబడుట, దేవుని చిత్తము ఎరిగి బ్రతుకుట మనకు ఎంతైనా అవసరము. ఎంతైనా మన ఈ యొక్క శరీరాలు ధరించుకున్న మనము ఈ యొక్క పాపపు జీవితంలో బ్రతుకుతున్న మనము దేవుని ఆలోచన చేత, దేవుని మాట చేత బ్రతకబడాలని దేవుని ఆలోచన ఉన్నది. కొద్ది మాటలు దేవుడు దీవించున్నాడు. మహా ఘనమైన పరిశుద్ధుడైన నిత్య